రేవంత్ రెడ్డి గారు మోడీ గారి గురించో మా గురించో మాట్లాడితే తప్పలేదు. కానీ దేశ సైనికులను అవమానం చేసే విధంగా, దేశ భద్రతా సిబ్బందిని అవహేళన చేసే విధంగా మాట్లాడడం ఏదైతున్నదో ఇది మంచిది కాదు. ఈరోజు లక్షలాది మంది సైనికులు భారతదేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి భారత భూభాగాన్ని మరి కాపాడుతూ, భారత సమైక్యతను సమగ్రతను కాపాడుతూ ఈరోజు ఉగ్రవాదులు విదేశీ శక్తులు నుంచి భారతదేశాన్ని రక్షించేటువంటి ప్రయత్నం. 140 కోట్ల మంది ప్రజలు ఈరోజు సొంతంగా ఇళ్లలో నిద్రపోతున్నారు, కుటుంబాలు సంసారాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కార్యక్రమాలు కొనసాగిస్తున్నారంటే సరిహద్దులో ఉన్నటువంటి సైనికులే ఈరోజు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. అటువంటి సైనికులను అవమానం చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పదే పదే మాట్లాడడం ఏదైతున్నదో ఇది దురదృష్టకరం. ఈరోజు యుద్ధంలో పాకిస్తాన్తో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో ఏం చేశారో సైనికులు స్వతహాగా ఫోటోలతో సహా వీడియోలతో సహా స్వతంగా వాళ్ళే మీడియాకు వచ్చి ప్రతిరోజు వాళ్ళు ప్రజల ముందు పెట్టడం జరిగింది, ప్రపంచం ముందు పెట్టడం జరిగింది. పాకిస్తాన్ సిగ్గుతో తల వంచుకొని తిరుగుతున్న తప్ప ఈరోజు పాకిస్తాన్ మాట్లాడే భాష ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. పాకిస్తాన్ ఏం చెప్తుందో, పాకిస్తాన్ ఏ రకంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తుందో అదే వ్యవహారము ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన సైనికులకు వ్యతిరేకంగా, మన భద్రతా సిబ్బంది వ్యతిరేకంగా, మన ఆర్మీకి వ్యతిరేకంగా, మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈరోజు మోడీ గారిని మాట్లాడండి, మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ సైనికుల గురించి మాట్లాడకండి, దేశ సమగ్రత గురించి అవమానం చేయకండి, దేశ సమైక్యతను నిర్వీర్యం చేయకండి. ఈరోజు మమ్మల్ని విమర్శించండి, మేము రాజకీయంగా తట్టుకుంటాం. కానీ సైనికులు రాజకీయాలకు సంబంధం లేదు. వాళ్ళు ఏం చేశారో ఆపరేషన్ సింధూర్లో, లేకపోతే గతంలో సర్జికల్ స్ట్రైక్లో, లేకపోతే గతంలో ఎయిర్ స్ట్రైక్లో ఏం చేశారో స్పష్టంగా వివరాలతో సహా పెట్టినప్పుడు మరి ఎంతమంది చనిపోయారు, సర్జికల్ స్ట్రైక్ కాలేదు, సాక్ష్యాలు ఏంటన్నప్పుడు కేసీఆర్ కూడా మాట్లాడాడు, ఈ కవిత కూడా మాట్లాడింది. అప్పుడు కూడా సర్జికల్ స్ట్రైక్ ఏం చేశారు, సలహా సూచనలు చెప్పండి, ఇప్పుడు సాక్ష్యాలు ఇవ్వండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది, రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని విమానాలు కూలిపోయాయో భారత విమానాలు చెప్పండి. ఒక్క విమానం కూలిపోలేదని సీనియర్ అధికారులు చెప్పిన తర్వాత దుర్మార్గంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సైనికులను అవమానం చేసే విధంగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఆపరేషన్ సింధూర్లో ఎంతో విజయవంతంగా మన సైనికులు తమకిచ్చినటువంటి లక్ష్యాలను, తమకి ఎంచుకున్నటువంటి లక్ష్యాలను ఛేదించి ఈరోజు మరి అక్కడ ఉగ్రవాద కార్యక్రమాల ప్రాంతాలలో ఉగ్రవాద శిబిరాలను, ఉగ్రవాదులను మట్టి పెడితే మట్టిలో కలిపేస్తే అభినందించాల్సింది పోయి మీరు అభినందించడానికి నోరు రాకపోతే కాంగ్రెస్ పార్టీలో నోరు మూసుకొని కూర్చోండి తప్ప సైనికులను అవమానించకూడదని కోరుతా ఉన్నాను.